హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. రాష్ట్ర గవర్నర్ ఏ నిబంధన ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ను విధానసభకు నామినేట్ చేస్తాడు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 333, ప్రకరణ 333. మిగిలిన ఆప్షన్స్ కనుక చూస్తే ఆర్టికల్ 201 ప్రకారం బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే నిమిత్తం వాటిని నిలిపి ఉంచడం. నిబంధన 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంతకం చేయడం, పునఃపరిశీలనకు పంపడం లేదా తిరస్కరించడం ఇవన్నీ గవర్నర్కు ఉండే విధులు. నిబంధన 333 రాష్ట్ర విధానసభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం. నిబంధన 174 ప్రకారం రాష్ట్ర శాసనసభను సమావేశపరచడం, దీర్ఘకాలిక వాయిదా వేయడం మరియు రద్దు చేయడం ఇవన్నీ గవర్నర్కి ఉండే విధులు లేదా అధికారాలు. గవర్నర్ అధీనంలో ఉండే నిధి. గవర్నర్ అధీనంలో ఉండే నిధి రాష్ట్ర ఆగంతుక నిధి. రాష్ట్ర ఆగంతుక నిధి. గవర్నర్ అధీనంలో ఉండే నిధి రాష్ట్ర ఆగంతుక నిధి. ప్రకరణ 267 ప్రకారం రాష్ట్ర ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తారు. అలానే ప్రకరణ 207 ఏం తెలుపుతుందంటే ద్రవ్య బిల్లులను గవర్నర్ అనుమతితోనే విధానసభలో ప్రవేశపెట్టాలి. ప్రకరణ 266 ప్రకారం రాష్ట్ర పబ్లిక్ నిధిని కూడా గవర్నర్ నిర్వహిస్తారు. 267 రాష్ట్ర ఆగంతుక నిధి మరియు 266 రాష్ట్ర పబ్లిక్ నిధి. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ గవర్నర్కు కల్పించిన రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ 154. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ గవర్నర్కు కల్పించిన రాజ్యాంగ నిబంధన ప్రకరణ 154. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ప్రకరణ 152 నుండి 213 ప్రకారం ప్రకరణ 152 నుండి 213 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమగ్రమైన అంశాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ప్రకరణ 152 నుండి 213 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమగ్రమైన అంశాల్ని పేర్కొన్నారు. ప్రకరణ 154 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలు గవర్నర్ పేరుతో నిర్వహించబడతాయి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే నిబంధన ఏది? రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే నిబంధన ఆర్టికల్ 165. ఆర్టికల్ 165. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నియామకాన్ని గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర పాలనా సమన్వయకర్త అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ గవర్నర్. గవర్నర్ని రాష్ట్ర పాలనా సమన్వయకర్త అని అంటారు. రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి మండలి ఉంటుంది అని తెలిపే నిబంధన ఏది? ఆన్సర్ 163. రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి మండలి ఉంటుందని తెలిపే నిబంధన 163. గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? ఆన్సర్ రాష్ట్రపతి. గవర్నర్ రాష్ట్రపతికి బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని తొలగించే అధికారం కలవారు ఎవరు? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల్ని తొలగించే అధికారం కలవారు గవర్నర్. గవర్నర్ తన విధుల నిర్వహణలో రాష్ట్రంలోని ఏ కోర్టుకైనా వెళ్ళి వినే హక్కు గలవారు అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ తన విధుల నిర్వహణలో రాష్ట్రంలోని ఏ కోర్టుకైనా వెళ్ళి వినే హక్కు గలవారు అడ్వకేట్ జనరల్. ఏ నిబంధన ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు? ఏ నిబంధన ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ 243 ఐ ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తాడు. అలానే 243 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకం ఉంటుంది. 243 రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకం. గవర్నర్ అతని అధికార నిర్వహణలోను మరియు విధుల నిర్వహణలోను న్యాయస్థానంలో జవాబుదారీ కాడు. గవర్నర్ అతని అధికార నిర్వహణలోను మరియు విధుల నిర్వహణలోను న్యాయస్థానంలో జవాబుదారీ కాడు.
ప్రకరణ 213(1) క్రింద ఒక రాష్ట్ర గవర్నర్కు కల్పించబడ్డ అధికారం ఏది? ప్రకరణ 213(1) క్రింద ఒక రాష్ట్ర గవర్నర్కు కల్పించబడ్డ అధికారం ఏది? ఆన్సర్ శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేయడం. శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేయడం ప్రకరణ 213(1) క్రింద ఒక రాష్ట్ర గవర్నర్కు కల్పించబడ్డ అధికారం. ప్రకరణ 213(1) ఏం తెలుపుతుందంటే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చు. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.